సూపర్ స్టార్ కృష్ణ నట జీవితంలో ఆ సంవత్సరం చాలా స్పెషల్ ఇయర్. ఈ సంవత్సరంలో ఆయన రికార్డు స్థాయిలో 18 చిత్రాల్లో నటించి బాక్సాఫీస్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. అలాగే ఆయన నట జీవితంలో అత్యధిక కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడిన చిత్రం ఆ ఏడాదే విడుదలైంది. అలాగే బ్లాక్ అండ్ వైట్ చిత్రాల చరిత్రలో సోలో హీరోగా కృష్ణ తొలి డైరెక్ట్ 100 రోజుల చిత్రం కూడా ఆ సంవత్సరమే రిలీజైంది. అలాగే తెలుగు చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఒక హీరో ఒకే సంవత్సరంలో 5 కలర్ చిత్రాల్లో నటించడం ఆ హీరో కృష్ణ కావడం మరో విశేషం. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ సాధించిన ప్రగతి, సాధించిన రికార్డులు ఈ వీడియోలో వివరంగా చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా వీడియో చూస్తున్న మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ వంతు సహాయంగా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టడం మరవద్దు. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఆ సంవత్సరంలో హీరో కృష్ణ నటించిన తొలి చిత్రం మొనగాడు వస్తున్నాడు జాగ్రత్త. మోసగాళ్లకు మోసగాడు తర్వాత వచ్చిన కౌబాయ్ తరహా కలర్ చిత్రం ఇది. జ్యోతిలక్ష్మి ఈ చిత్రంలో హీరోయిన్. ఈ చిత్రం అంతగా ఆడలేదు. విజయవాడ శ్రీరామ థియేటర్లో 30 రోజులు ఆడింది. 1972లో 18 చిత్రాలలో నటించిన హీరో కృష్ణ నటించిన తొలి చిత్రానికి, రెండవ చిత్రానికి 3 నెలల గ్యాప్ ఉండడం విశేషం. 1972లో హీరో కృష్ణ నటించిన రెండవ చిత్రం రాజమహల్. ఈ చిత్రంలో విజయలలిత హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం కూడా అంతగా ఆడలేదు. విజయవాడ మేనకా థియేటర్లో 22 రోజులు ఆడింది. 1972లో హీరో కృష్ణ నటించిన మూడవ చిత్రం అంతా మన మంచికి. ఈ చిత్రంలో పద్మిని హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం భానుమతి తమ నిర్మాణ సంస్థ భరణి ద్వారా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం విజయం సాధించింది. విశాఖపట్టణంలో అత్యధికంగా 10 వారాలి ప్రదర్శించబడింది. విజయవాడ శ్రీలక్ష్మి థియేటర్లో 58 రోజులు ఆడింది. మరో 3-4 కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శించబడింది. 1972లో హీరో కృష్ణ నటించిన 4వ చిత్రం మా ఊరి మొనగాళ్ళు. ఇది ద ఇన్విన్సిబుల్ 6 అనే హాలీవుడ్ చిత్రానికి స్వేచ్ఛానుసరణ ఈ చిత్రం. ఈ సినిమా అంతగా ఆడలేదు. విజయవాడ మేనకలో 21 రోజులు ఆడింది. 1972లో హీరో కృష్ణ నటించిన 5వ చిత్రం మరియు రెండవ కలర్ చిత్రం గూడుపుటాని. దక్షిణ భారతదేశంలోనే తొలి ఆర్వో కలర్ చిత్రం ఇది. అలాగే తెలుగులో పూర్తిగా అవుట్డోర్లో నిర్మించిన తొలి కలర్ చిత్రం ఇదే. ఈ చిత్రంలో హీరోయిన్గా శోభ నటించారు. ఈ చిత్రం మొదటి విడుదలలో అంతగా ఆడలేదు కానీ రిపీట్ రన్లో మంచి వసూళ్లు వచ్చాయి. విజయవాడ ఊర్వశీ 70mm థియేటర్లలో 28 రోజులు ప్రదర్శించబడింది. 1972లో హీరో కృష్ణ నటించిన 6వ చిత్రం హంతకుడో దేవాంతకులు. ఈ చిత్రంలో హీరోయిన్గా జ్యోతిలక్ష్మి నటించింది. ఈ చిత్రం విజయం సాధించింది. విజయవాడ విజయలో 44 రోజులు ప్రదర్శించబడింది. 1972లో హీరో కృష్ణ నటించిన 7వ చిత్రం కోడలు పిల్ల. ఈ చిత్రంలో కేఆర్ విజయ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైన 6 నెలల తర్వాత ఈ చిత్ర నిర్మాత ఒక ప్రెస్ మీట్లో తమ వాటాగా లాభాలలో 50,000 రూపాయలు పంపిణీదారులు ఇచ్చారని చెప్పారు. విజయవాడ వినోదాలో 6 వారాలు ప్రదర్శించబడింది. 1972లో హీరో కృష్ణ నటించిన 8వ చిత్రం మేనకోడలు. ఈ చిత్రంలో హీరోయిన్గా జమున నటించారు. అమర గాయకుడు సంగీత దర్శకత్వం వహించిన 100వ చిత్రం మేనకోడలు. ఈ చిత్రం విడుదలైన 6 నెలల తర్వాత ఈ చిత్ర నిర్మాత ఒక ప్రెస్ మీట్లో తమ వాటాగా లాభాలలో 150,000 రూపాయలు పంపిణీదారులు ఇచ్చారని చెప్పారు. విజయవాడ శ్రీరామ థియేటర్లో 6 వారాలు ప్రదర్శించబడింది. 1972లో హీరో కృష్ణ నటించిన 9వ చిత్రం భలే మోసగాడు. 1972లో హీరో కృష్ణ నటించిన 18 చిత్రాలలో టైటిల్ రోల్ పోషించిన చిత్రం ఇదొక్కటే. ఈ చిత్రంలో హీరోయిన్గా విజయ్ నిర్మల నటించారు. ఈ చిత్రం అంతగా ఆడలేదు. విజయవాడ దుర్గా కళామందిర్ థియేటర్లో 131 రోజులు ప్రదర్శించబడింది. 1972లో హీరో కృష్ణ నటించిన 10వ చిత్రం పండంటి కాపురం. ఈ చిత్రం కలర్లో నిర్మించారు. విజయ్ నిర్మల హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం 17 కేంద్రాలలో డైరెక్ట్గానూ మరో 4 కేంద్రాలలో
షిఫ్ట్ పైన 100 రోజులు అంటే మొత్తం 21 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడింది. 1972లో విడుదలైన అన్ని చిత్రాలలోనూ అత్యధిక కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శించబడిన చిత్రం పండంటి కాపురం. ఈ చిత్రం హీరో కృష్ణ నటజీవితంలోని అత్యధిక కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శించబడి మరియు అలాంటి చిత్రం పండంటి కాపురం హైదరాబాద్ సుదర్శన్ ఏసీ థియేటర్లో 174 రోజులు డైరెక్ట్గా రోజూ 3 ఆటలతో ప్రదర్శించబడింది. ఆ పైన షిఫ్ట్ మీద 365 రోజులు ప్రదర్శించబడింది. ఆగస్టు 2న 1972 సంవత్సరంలో నిజామాబాద్ పిక్చర్ ప్యాలెస్ థియేటర్లో విడుదలై 78 రోజులు షిఫ్ట్ మీద ప్రభాత్ థియేటర్లో 36 రోజులు ఆడింది. నిజామాబాద్లో రెండవ కలర్ శతదినోత్సవ చిత్రం. మొదటి చిత్రం లవకుశ. మొట్టమొదటి సాంఘిక శతదినోత్సవ కలర్ చిత్రం పండంటి కాపురం. సినిమాలో దమ్ముంటే ఎన్ని పోటీ చిత్రాలు వచ్చినా చెక్కు చెదరదని నిరూపించిన చిత్రం పండంటి కాపురం. అంతకు 2 వారాల ముందే విడుదలైన మేనకోడలు చిత్రం నుంచి పండంటి కాపురం 100వ రోజు వరకు ఒక్క హీరో కృష్ణ చిత్రాలే 6 విడుదలయ్యాయి. అయినా పండంటి కాపురం ప్రభంజనాన్ని ఆపలేకపోయాయి. ఈ చిత్రం 100 రోజుల వేడుకలే 3 కేంద్రాలలో జరిగాయి. ఒక్కో కేంద్రానికి ఒక్కో అగ్రనటుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెనాలిలో నటభూషణ శోభన్ బాబు, విజయవాడలో నటసార్వభౌమ ఎన్టీ రామారావు, రాజమండ్రిలో నటసామ్రాట్ అక్కినేని హాజరయ్యారు. 1972లో హీరో కృష్ణ నటించిన 11వ చిత్రం నిజం నిరూపిస్తా. ఈ చిత్రంలో విజయలలిత హీరోయిన్గా నటించారు. ఈ సంవత్సరం విడుదలైన అన్ని కృష్ణ చిత్రాలలో అతి తక్కువ రోజులు ఆడిన చిత్రం ఇదే. కలర్లో నిర్మించబడిన ఈ చిత్రం భారీ నష్టాలను చేకూర్చింది. హైదరాబాద్లో అత్యధికంగా 22 రోజులు ప్రదర్శించబడింది. విజయవాడ అప్సరాలో విడుదలైన తొలి కృష్ణ చిత్రం ఇదే. 2 వారాలు ప్రదర్శించబడింది. 1972లో హీరో కృష్ణ నటించిన 12వ చిత్రం ఇన్స్పెక్టర్ భార్య. ఈ చిత్రంలో చంద్రకళ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించింది. నెల్లూరు వినాయకలో 50 రోజులు, విజయవాడ జైహింద్లో 49 రోజులు, గుంటూరులో షిఫ్ట్ మీద 50 రోజులు ఆడింది. 1972లో హీరో కృష్ణ నటించిన 13వ చిత్రం అబ్బాయిగారు అమ్మాయిగారు. ఈ చిత్రంలో వాణిశ్రీ హీరోయిన్గా నటించారు. ఈ సినిమా అంతగా ఆడలేదు. విజయవాడ దుర్గా కళామందిర్లో 28 రోజులు ప్రదర్శించబడింది. 1972లో హీరో కృష్ణ నటించిన 14వ చిత్రం కత్తుల రత్తయ్య. ఈ కలర్ చిత్రంతో తెలుగు చలనచిత్ర చరిత్రలో హీరో కృష్ణ ఒకే ఏడాదిలో 5 కలర్ చిత్రాలలో నటించిన తొలి హీరోగా నిలిచారు. ఇదే ఏడాదిలో నటసామ్రాట్ అక్కినేని కూడా 5 కలర్ చిత్రాలలో నటించిన ఆయన నటించిన 5వ కలర్ చిత్రం డిసెంబర్లో విడుదలైంది. కావున హీరో కృష్ణని తొలి హీరోగా నిలిచాడు. కత్తుల రత్తయ్య కూడా గూడుపుటాని చిత్రం మాదిరిగా మొదట రిలీజ్లో ఫ్లాప్ అయినా రిపీట్ రన్లో మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రం విజయవాడ నవరం థియేటర్లో విడుదలై 29 రోజులు ప్రదర్శించబడింది. 1972లో హీరో కృష్ణ నటించిన 15వ చిత్రం పండంటి వెలుగు. హీరో శోభన్ బాబు నటించిన మానవుడో దానవుడో కథ మాదిరిగా ఉండే ఈ కథతో నిర్మించబడిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. చంద్రకళ, వెన్నిరాడై నిర్మల హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం 5 వారాలు కూడా పూర్తిగా ఏ కేంద్రంలోనూ ప్రదర్శించబడలేదు. 1972లో హీరో కృష్ణ నటించిన 16వ చిత్రం ప్రజానాయకుడు. ప్రముఖ నటుడు నాగభూషణం నటిస్తూ నిర్మించిన చిత్రం ఇది. హీరో పాత్ర కాకపోయినా ఒక ముఖ్య పాత్రను నాగభూషణం కోరిక మేరకు హీరో కృష్ణ ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో రాజకీయ నాయకుడిగా నాగభూషణం పాత్ర ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించింది. 1972లో హీరో కృష్ణ నటించిన 17వ చిత్రం మరపురాని తల్లి. ఈ చిత్రంతో అంతకు ముందు సంవత్సరంలో ఒకే ఏడాదిలో హీరో శోభన్ బాబు 16 చిత్రాలలో నటించి సృష్టించిన రికార్డును మరుసటి సంవత్సరంలో హీరో కృష్ణ ఇంకా 1 నెల మిగిలి ఉండగానే దాటడం విశేషం. హీరోయిన్ వాణిశ్రీ సొంత చిత్రం ఇది. ఆర్థికంగా విజయం సాధించింది. విజయవాడ శ్రీరామ థియేటర్లో 6 వారాలు ప్రదర్శించబడింది. షిఫ్ట్ మీద 50 రోజులు ఆడింది. 1972లో హీరో కృష్ణ నటించిన 18వ చిత్రం ఇల్లు ఇల్లాలు. ఈ చిత్రంలో వాణిశ్రీ హీరోయిన్గా నటించారు. హీరో కృష్ణ నటించిన 81వ చిత్రం మరియు 72వ బ్లాక్ అండ్ వైట్ చిత్రం. హీరో కృష్ణకు
సోలో హీరోగా డైరెక్ట్ 100 రోజులు ఆడిన తొలి బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇది. విజయవాడ వినోదాలో 106 రోజులు, హైదరాబాద్ ప్రభాత్లో 106 రోజులు ప్రదర్శించబడింది. విశాఖపట్టణం, గుంటూరులలో షిఫ్ట్ మీద 100 రోజులు ఆడింది. విజయవాడలో ఈ చిత్రం సంయుక్తంగా రజతోత్సవం జరుపుకున్నది. మొదటి 2 వారాలు సైట్ థియేటర్లో రన్ను కలిపి. ఇలా మొత్తం మీద 18 చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేశాడు సూపర్ స్టార్ హీరో కృష్ణ 1972వ సంవత్సరంలో. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.